హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇందులో భాగం మొదటి క్వశ్చన్ చూడండి. ఏముందంటే, రాము రూపాయలు 6,000ను 12 నెలలకు, షాము 9,000 రూపాయలు 9 నెలలకు పెట్టుబడి పెట్టిన సంవత్సరాంతమున వచ్చినటువంటి లాభాన్ని పంచుకునేటువంటి నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ అయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. అందులో ఒకరు ఎవరంటే రామ్ అనమాట, ఇంకొకరు ఎవరంటే శ్యామ్ అనమాట. అయితే రామ్ పెట్టినటువంటి పెట్టుబడి ఎంత చెప్పండి ఇక్కడ? 6,000 రూపాయలు అనమాట. అదేవిధంగా శ్యామ్ పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 9,000 రూపాయలు అనమాట. ఇది వారి యొక్క పెట్టుబడులు అనమాట. తర్వాత నెక్స్ట్ అని చెప్పిన తర్వాత రామ్ అనేటువంటి వ్యక్తి 12 నెలలు ఇక్కడ 12 మంత్స్ పెట్టడం జరిగింది అమౌంట్. తర్వాత అదేవిధంగా శ్యామ్ అనేటువంటి వ్యక్తి 9 నెలలు అమౌంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అయితే ఒక సంవత్సరం తర్వాత వచ్చేటువంటి లాభాన్ని వాళ్ళు ఏ విధంగా పంచుకుంటారంటే సింపుల్ చూడండి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తులు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కానీ వారికి వచ్చినటువంటి పెట్టుబడి ఏ విధంగా పంచుకుంటారంటే, వారు పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ ఇంటూ తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి కాలం అనమాట, ఆ రెండింటి లబ్ధాల నిష్పత్తిలో పంచుకుంటారు అంటే అర్థమైంది. ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలము ఏమొస్తుంది చెప్పండి? 6,000 ఇంటూ 12 ఎవరు చెప్పండి? ఇది రామ్ది అనమాట. అదేవిధంగా ఈస్టు తర్వాత శ్యామ్ యొక్క పెట్టుబడి ఎంత? 9,000 రూపాయలు ఇంటూ పెట్టుబడి పెట్టినటువంటి కాలం ఎంత చెప్పండి? 9 అనమాట. ఈ విధంగా వాళ్ళు వచ్చినటువంటి లాభాన్ని పంచుకుంటారు అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాము నిష్పత్తి కాబట్టి. 1,006ల 6,000, 1,009ల 9,000 ఇక్కడ మళ్ళీ ఏముంది ఇక్కడ? 6 ఇంటూ 12 ఈస్ట్ ఎంత చెప్పండి ఇక్కడ? 9 ఇంటూ 9 అనమాట. ఇక్కడ తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, తర్వాత మళ్ళీ 3 ఎక్క 3, 3 4 12 ఇక్కడ. అప్పుడు మనకి ఏముందని ఇక్కడ చెప్పండి? 2 ఇంటూ 4 2 4 ఎంత చెప్పండి? 8 అనమాట. అక్కడేమో చెప్పండి ఇక్కడ 1 ఇంటూ 9 అంటే 9 అనమాట. కాబట్టి రాము మరియు శ్యాము ఇద్దరు కూడా వారు పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ తర్వాత కాలాల ప్రకారం వారు లాభాన్ని పంచుకున్నటువంటి నిష్పత్తి ఎంత అంటే 8:9కి సమానం అవుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే, ఒక పుస్తకము ముద్రిత ధర రూపాయలు 180, దానిపై 15% రుసుము లభించిన ఆ పుస్తకము కొనుటకు చెల్లించాల్సినటువంటి మొత్తం ఎంత అన్నది. ఇక్కడ రుసుము అన్న ఒకటే, డిస్కౌంట్ అన్న ఒకటే అనమాట. రుసుము లేదా రిబేటు లేకపోతే డిస్కౌంట్ అన్న ఒకటే అనమాట. అయితే పుస్తకం ధర ఎంత ఉంది మనకి ఇక్కడ? యాక్చువల్గా 180 రూపాయలు అంటే దానిపైన ఏమైంది ఇక్కడ మనకి 15% డిస్కౌంట్ ఇచ్చినాడు. కాబట్టి ఏం చేస్తాం మనము? 180లో 15% అనుకుంటాం మనం. కాబట్టి ఏమైతే 180 ఇంటూ 15% మీకు చెప్పడం జరిగింది. శాతం అంటే ఏం చేస్తాం మనము? హారంలో 100 రాసుకుంటాం అనమాట. కాబట్టి 180 ఇంటూ 15 బై మొత్తానికి 100 రాసుకుంటాం మనము. తర్వాత క్యాన్సల్ చేస్తాం మనం. 10 క్యాన్సల్. ఇక్కడ నెక్స్ట్ ఏమో చెప్పండి ఇక్కడ? 5 రెంట్ల 10, 5 ముళ్ళ 15, తర్వాత 2 ఎక్కం 2, 2 9 18 ఇక్కడ 9 ముళ్ళు ఎంత చెప్పండి? 27 రూపాయలు. కాబట్టి 180లో 15% ఎంతంటే 27 రూపాయలు అనమాట. కాబట్టి ధర మనం చెల్లించాల్సిందంటే ఎంతంటే 180 చేంజ్ చేయాలి మనము. 27 రూపాయలు డిస్కౌంట్ కూడా తీసేస్తాం మనం. తీసేస్తే మనకు వచ్చేటప్పుడు ఏంటంటే 153 రూపాయలు. కాబట్టి మనము 180 రూపాయలు ఉన్నటువంటి పుస్తకాన్ని మనము 10% రుసుముతో 153 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమంటే, గోల్డెన్ రేషియో యొక్క విలువ ఎంత అన్నాడు. ఇది 8th క్లాస్ ఉన్నటువంటి అనుపాతంతో రాశులను పోల్చడం పాఠం ఉన్నటువంటి ఈ యొక్క టాపిక్ అనమాట ఇది. మరి గోల్డెన్ రేషియో విలువ ఎంత చెప్పండి? మీకు తెలుసు, ఆల్రెడీ బుక్లో ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ. 1.615:1 ఈ నిష్పత్తిని ఏమంటారంటే గోల్డెన్ రేషియో అని అంటారు. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ మన బుక్లో ఉంటుంది, ఒకసారి చూసుకోగలరు. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్ ఏముందంటే, రూపాయలు 16,000పై మొదటి సంవత్సరం 6%, రెండవ సంవత్సరం 8% చొప్పున వడ్డీ తిరగకట్టిన 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్ర వడ్డీతో మొత్తం ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ మనకు వచ్చేటువంటి వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటే మనకు వాడేటువంటి ఫార్ములా అని చెప్పండి. A = P × 1+R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ అనే సూత్రం వాడతాము. కానీ ఇక్కడ ఏమని చెప్పండి? ఇక్కడ మనకి ఇక్కడ మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఏమో 6% ఉండి, రెండో సంవత్సరం ఏమని చెప్పండి వడ్డీ రేట్ మనకి ఇక్కడ 8% ఉందన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము క్యాపిటల్ A = P × 1+ ఇక్కడ మొదటి వడ్డీ రేటు మనం R1 అనుకుంటాం, మనం రెండో వడ్డీ రేటు మనం R2 అనుకుంటాం మనము. కాబట్టి 1+R1/100 తర్వాత మళ్ళీ ఇంటూ 1+R2/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాం మనము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి వడ్డీ రేటు మారుతూ ఉన్నట్లయితే మొదటి వడ్డీ రేటు R1, రెండో వడ్డీ రేటు R2, మూడో వడ్డీ రేటు R3 అన్నట్లయితే ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం మనం. A = P × 1+R1/100 ఇంటూ 1+R2/100. ఇంకా 3 ఇయర్స్ ఉంటే ఏం చేస్తాం మనం? 1+R3/100 అనమాట. ఈ విధంగా మనం ఫార్ములా ఉపయోగించి మనం దాన్ని సూక్ష్మీకరిస్తామన్నమాట. ఇప్పుడు దీనిలో ప్రతిక్షేపిస్తే విలువలు మనము మరి 16,000 అంటే ఇక్కడ మనకి అసలు అనమాట. ఇది Pకి సమానం అవుతుంది అనమాట. A = P అంటే ఎంత అయిపోయింది? ఇక్కడ 16,000 రూపాయలు అవుతుంది. తర్వాత మరి ఇక్కడ 1+R1 అంటే ఏంటి? మొదటి వడ్డీ రేట్ అనమాట. ఎంత ఉంది ఇక్కడ? 6 కాబట్టి 6/100. తర్వాత ఇక్కడ ఏమని చెప్పండి? ఇక్కడ 1+R2 అంటే ఎంత చెప్పండి? ఇక్కడ 8 కాబట్టి 8/100 అనమాట. తర్వాత వీటి సూక్ష్మీకరిస్తే మనము
సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16,000. సో వీటిని కాసా కడితే ఏమొస్తుంది చెప్పండి, ఒకటి తీసుకోవడం ఇక్కడ మనం 1 × 100. సో 100 హారం ఇక్కడ, తర్వాత క్రాస్ మల్టిప్లై 100 × 1 100, 100 ఇంటూ 1 × 6 ఎంత చెప్పండి 6 అనమాట. కాబట్టి 100 + 6 అంతా 106 అవుతుంది ఇక్కడ. సో 106/100. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ హారం ఏమిటంటే 1 తీసుకుంటే 1 × 100 అవుతుంది ఇక్కడ. తర్వాత సో 100 × 1 100 ప్లస్ 1 × 8 8 మొత్తం ఎంత 108 అనమాట. కాబట్టి 108 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇంకో జీరో క్యాన్సిల్. అప్పుడు మనకు మిగిలినటువంటి విలువ ఎంత అంటే ఇక్కడ మనకు సో 16 × 106 సో 108/10 అనమాట. ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18,316.80 పైసా. అంటే అర్థమైంది ఇక్కడ మొత్తము. అంటే ఈ విధంగా వడ్డీ రేటు తీసుకుంటే మనము సో 2 సంవత్సరాల తర్వాత మనం చెల్లించాల్సిన మొత్తం ఎంతంటే 18,316.80 సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇవన్నీ గుణించి దాంతో 10తో భాగిస్తే మనకు వచ్చేది ఈ విలువ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాణిలో 6చే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్య ఏదన్నాడు ఇక్కడ. మనకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య 6తో భాగించబడాలంటే ఏం కావాలి చెప్పి ఫస్ట్ మనకి అది 2తో భాగించబడాలి, తర్వాత 3తో కూడా భాగించబడాలన్నమాట. అంటే ఏదైనా ఒక సంఖ్య 6చే భాగించబడాలంటే ఖచ్చితంగా మనకు అది 2 చేత 3 చేత భాగించబడాలి. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కూడా మనకి ఒకట్ల స్థానంలో మనకి ఏముంది ఇక్కడ 2 2 2 ఉంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా సరి సంఖ్యలు కాబట్టి అర్థమైంది ఇక్కడ. సో ఈ అన్ని సంఖ్యలు కూడా మనకి 2 చేత భాగించబడుతున్నాయి. అంటే ప్రతి సరి సంఖ్య 2 చే భాగించబడుతుంది కాబట్టి మనకు 2 చే అయితే అన్ని భాగించబడతాయి. మరి 3 చే భాగించబడాలంటే ఏం కావాలి, మనకు ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడా ఏం కావాలి, మనకు 3 యొక్క గుణిజం కావాలన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుందంటే 8 + 0 + 0 8 వస్తుంది. సో 8 + 10 ఎంత 18, 18 + 2 ఎంత 20. కాబట్టి వీటి మొత్తం ఎంత 20 అవుతుంది ఇక్కడ. అయితే మనకు 3 ఏకంలో 20 రాదు కాబట్టి మొదటి సంఖ్య మనకు 3 చేత భాగించబడదు. అదేవిధంగా మిగతా సంఖ్య తీసుకుంటే రెండో సంఖ్య తీసుకుంటే 7 + 2 9, 9 ప్లస్ ఇక్కడ 9 18. సో 18 + 2 ఎంత అయిపోయింది 20, 20 + 5 అయితే 25 అవుతుంది ఇవంతా కూడా. సో ఇది కూడా మనకు 3 చేత భాగించబడదు. ఎందుకోసం అంటే 25 అనేటువంటిది 3 ఏకంలో రాదు కాబట్టి మనకి ఇది కూడా 3 ఏకంలో భాగించబడదు. అదేవిధంగా నెక్స్ట్ విలువ తీసుకుంటే సో 8 + 1 9, 9 + 10 19, 19 + 2 ఎంత 21. కాబట్టి ఈ 21 ఏదైతే వచ్చిందో ఇది 3 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య 3 చే భాగించబడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ సంఖ్య సరి సంఖ్య కాబట్టి 2తో భాగించబడుతుంది. వీటి అంకెల మొత్తం కూడా 3 యొక్క గుణిజం కాబట్టి 3 చే కూడా భాగించబడుతుంది. కాబట్టి మనకు 3వ ఆప్షన్ అనేటువంటిది మనకు 6 చేత భాగించబడుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఇది కూడా చూస్తే మనం ఏముంది ఇక్కడ 7 + 2 9, 9 + 10 19, 19 + 21, 21 + 5 ఎంత 26. ఇది కూడా మనకు 3 ఏకంలో రాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, కేవలం 3వది మాత్రం మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే 2 సంఖ్యల లబ్ధము 7,776 మరియు వాటి కాసాగు 216 అయితే గాసాబా ఎంత అన్నాడు. మనకు తెలుసు కాసాగు ఇంటూ గాసాబా ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు మనము ఆ సంఖ్యల లబ్ధం ఏమైతే చెప్పండి వాటి యొక్క కాసాగు మరియు గాసాబా లబ్ధానికి సమానం. కాబట్టి సో కాసాగు ఇంటూ గాసాబా ఎంత సమానం చెప్పండి, ఇచ్చినటువంటి 2 సంఖ్యల లబ్ధానికి సమానం అనమాట. 2 సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది. అయితే మనకి కాసాగు ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 216. కాబట్టి 216 ఇంటూ ఏం కావాలి మనకి గాసాబా అట్లే పెట్టే సెకండ్ గాసాబా కావాలా. సో మరి 2 సంఖ్యల లబ్ధం ఎంత సమానం ఇక్కడ 7,776కి సమానం అవుతుంది. మరి అవతల పోతే ఏం చేస్తారు భాగిస్తారు కాబట్టి సో గాసాబా ఈజ్ ఈక్వల్ టు సో 7,776/216. మరి వీటిని క్యాన్సల్ చేస్తే మనకు వచ్చే విలువ అంటే సో 216 ఎక్కం 216 216 36లో పోతుంది అనమాట ఇది. కాబట్టి సో గాసాబా మనకి ఎంత అంటే గాసాబా ఈజ్ ఈక్వల్ టు 36కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే పక్కన మీరు భాగించుకొని చూసుకోవచ్చు. మీరు 216 చేత 7,776ని భాగిస్తే మనకు వచ్చేది ఏంటంటే 36 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 36కు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే 111 మరియు 112 వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. ఇది కూడా మనకి 8th క్లాస్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఇది కూడా అయితే చాలా సింపుల్ ఆన్సర్ ఇది. అయితే ఏమిచ్చింది ఇక్కడ మనకి మొదటి సంఖ్య 111, రెండో సంఖ్య 112. కాబట్టి సో వీటిని వర్గాలు చేస్తే మనం 111² తర్వాత 112² మనం చేస్తే వాటి విలువలు ఎంతో కొంత విలువలు వస్తాయి. ఆ 2 వర్గాల మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని ఇక్కడ ఇది చాలా సింపుల్ చూడండి. ఇక్కడ మొదటి సంఖ్యను మనం n అనుకుందాం, రెండో సంఖ్య n+1 అయినట్లయితే వీటి వర్గాల మధ్య అంటే n+1 స్క్వేర్ల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్యకు ఫార్ములా ఏమంటే మొదటి సంఖ్య n కాబట్టి ఆ n ఏం చేస్తాం మనం nను మనము 2 చేత గుణిస్తాము. కాబట్టి 2 × n అనమాట. 2 × ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదటి సంఖ్య n, రెండో సంఖ్య n+ అయినప్పుడు వాటి వర్గాల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్యకు ఫార్ములా 2 × n, 2 × మొదటి సంఖ్య. కాబట్టి 2 × మొదటి సంఖ్య మనకి ఎంత ఉంది ఇక్కడ 111 కాబట్టి
111 ఇంటూ 2 చెప్పండి 222కు సమానం అవుతుంది. కాబట్టి వీటి మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య 222కు సమానం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 2, 3 తీసుకుంటే సో 2 వర్గానికి 3 వర్గానికి మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంకేతం చేసి మనము ఇంతకుముందు ఈ సూత్రం ప్రకారం ఏంటంటే మనకు 2 ఉంది కాబట్టి దాన్ని 2తో గుణించాలి. కాబట్టి 2 ఇంటూ 2 ఎంత చెప్పండి 4 వస్తుంది మనకు. మరి వీటి వర్గాలు అంటే ఏంటి ఇక్కడ మనకు వీటి వర్గం అంటే 2 స్క్వేర్ యొక్క వర్గం 4 అవుతుంది. అదేవిధంగా 9 స్క్వేర్ యొక్క వర్గం మనకు 3 స్క్వేర్ యొక్క వర్గం 9 అవుతుంది. మరి వీటి మధ్య వచ్చే సంఖ్యలు ఏముంటాయి 5, 6, 7, 8. కాబట్టి వీటి సంఖ్య 4 కాబట్టి ఈ విధంగా అనమాట 2 ఇంటూ 2 ఇక్కడ 4 కాబట్టి సో వీటి సంఖ్య మొత్తం 4 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే 222 ఉంటాయి అనమాట. సో వీటి వర్గాల మధ్య. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే 12,800 12,800 సంపూర్ణ ఘన సంఖ్య అగుటకు గుణించవలసినటువంటి కనిష్ట సంఖ్య ఏదైనా ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం మనము 12,800 మనం ఫస్ట్ మనం కారణకాలు కడతాం. మనము ఇది పోయేటువంటి మనం లాస్ట్ 0 కాబట్టి 5 ఎక్కం తీసుకుందాం 5 ఎక్కం తీసుకుందాం మనము 5 రెంట్ల 10 ఇక్కడ 28 ఉంటుంది. ఇక్కడ 5 25 3 ఉంటుంది 30 అవుతుంది 5 6 30 తర్వాత 0 ఇక్కడ 2,560 అనమాట. మళ్ళీ చివరిలో మనకి 0 కాబట్టి మళ్ళీ మనం 5 ఎక్కం తీసుకుందాం మనము. మరి 5 ఎక్కం తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 5 5 25 5 ఎక్కం 5 తర్వాత 5 రెంట్ల 10 ఇక్కడ మనకి 8 12 వచ్చింది. ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ 812 యొక్క ఘనమూలం ఎంత చెప్పండి 8కి సమానం అవుతుంది. కాబట్టి అంటే 5 12 ఏం రాసుకుంటాం 8 క్యూబ్ రాసుకోవచ్చు. కాబట్టి మనం 8 ఎక్కం తీసుకున్నాం మనము. సో 8 6 48 32 8 4 32 తర్వాత సో 8 8 జా సో 8 1 జా. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 12,800కి మనకు వచ్చినటువంటి కారణాలు ఏమంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 అంటే 8 క్యూబ్ వచ్చింది. తర్వాత 5 ఇంటూ 5 ఎంత చెప్పండి 5 స్క్వేర్ అనమాట. కాబట్టి సో ఇది కూడా మనకు ఘనము కావాలంటే దేంతో గుణించాలి మనము ఇంకొక 5 ఉంటే మనకు అది ఘనం అయ్యేటువంటిది. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం మనము సో 12,800ను 5చే గుణిస్తే అది సంపూర్ణ ఘన సంఖ్య అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 5 అనమాట. 5 ఆన్సర్ అవుతుంది. మనకి ఒక 5 తక్కువ పడింది కాబట్టి మనకి 5తో గుణిస్తే మనకి సంపూర్ణ ఘనం అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే క్రింద ఇవ్వబడిన భుజాల కొలతలతో త్రిభుజ నిర్మాణం సాధ్యం కాదు. మీకు తెలుసు ఆల్రెడీ ఏదైనా మనం త్రిభుజం నిర్మించాలంటే ఖచ్చితంగా ఏమని చెప్పండి 2 భుజాల పొడవులు మొత్తం ఖచ్చితంగా మనకు 3వ భుజం కంటే పెద్దదిగా ఉండాలన్నమాట. ఇట్లా మనం త్రిభుజం ఏబిసి తీసుకుంటే ఏబిఏసి తీసుకుంటే ఈ 2 భుజాలను కలితే మనకి మీ భుజం కంటే పెద్దగా ఉండాలి. లేకపోతే ఈ 2 భుజాలు కలితే మనకి ఈ భుజం కంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ ఈ 2 కలితే మనకి ఏం కావాలి దీనికంటే పెద్దగా ఉండాలన్నమాట. అంటే సింపుల్గా ఏమంటే ఒక త్రిభుజంలోని 2 భుజాల పొడవుల మొత్తము ఖచ్చితంగా 3వ భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. ఇక్కడ చూస్తే మన ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ సో ఫస్ట్ మన పెద్ద విలువ కాబట్టి చిన్న విలువలు తీసుకుంటే మనము 4+4 ఉంది. ఇక్కడ ఈ 2 కూడితే 4+4 అనేటువంటిది మనకి 8 కంటే పెద్దదిగా లేదది కానీ సో 8కి సమానం అవుతుంది. కాబట్టి ఇది మనకు త్రిభుజం యొక్క నిర్మాణానికి సాధ్యం కానటువంటి ఆన్సరు. కాబట్టి మనకి ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 భుజాల పొడవులు మొత్తం ఈ 3వ భుజం కంటే పెద్దదిగా లేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే మిగతావన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చిన్న భుజాలు తీసుకుంటే 3+4 7 దీనికంటే పెద్దది 6+6 12 దీనికంటే పెద్దది 6+8 14 దీనికంటే పెద్దది. కాబట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ వల్ల మనకు త్రిభుజ నిర్మాణము సాధ్యము కాదు. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే 2 సంపూరక కోణాల నిష్పత్తి 1:2 అయినా వాటిలో పెద్ద కోణం ఎంత అన్నది ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మీకు తెలుసు ఏవైనా 2 సంపూరక కోణం అంటే యాక్చువల్ ఏం చెప్పండి సంపూరక కోణం అంటే సో 2 కోణాల మొత్తము మనకు 180 డిగ్రీల కోణాలు ఏమంటే సంపూరక కోణాలు అని అంటారు అనమాట. అయితే వాటి నిష్పత్తి ఎంత చెప్పండి. ఇక్కడ ఒక్కొక్క కోణం ఇక్కడ మనకి ఒకటేమో ఒక భాగం ఇంకోటేమో 2 భాగాలు అంటే అర్థమైంది. ఇక్కడ ఆ 2 కోణాలని 3 భాగాలు విభజించినట్లయితే సో ఒకరికేమో ఒక భాగం ఇంకొక 2 భాగాలు ఇవ్వడం జరిగింది అనమాట. అయితే దీంట్లో సో పెద్ద భాగం మనకి ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము సో పెద్ద భాగము బై సో మొత్తం భాగాలని 1+2 మొత్తం 3 భాగాలు ఇంటి మొత్తం కోణం ఎంత అయిపోయింది 180 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము 3 ఎక్కం 3 సో 3 6 18 0 ఇక్కడ 62 ఎంత అయిపోయింది 120 డిగ్రీలు. కాబట్టి సో మనకు సంపూరక కోణంలో పెద్ద కోణం 1:2 నిష్పత్తులు పెద్ద కోణం ఎంత అంటే మనకు సో 120 డిగ్రీస్కి సమానం కావడం జరుగుతుంది. ఇంకో కోణం ఎంత అయిపోయింది ఆటోమేటిక్గా మనకు 60 ఉంటుంది అనమాట మరొక కోణం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమంటే ప్రక్కపటంలో యాంగిల్ బి విలువ యాంగిల్ ఏకు రెట్టింపు యాంగిల్ బి విలువ యాంగిల్ ఏకు రెట్టింపు మరియు యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ అయితే యాంగిల్ బి విలువ ఎంత అన్నాడు. ఇక్కడ అయితే చూడండి ఇది పటం అనమాట. ఇది మరి క్వశ్చన్ ప్రకారం మనకి ఏమని చెప్పండి ఇక్కడ యాంగిల్ బి విలువ ఏకు రెట్టింపు అంట. అంటే సో ఏ వద్ద కోణం మనం ఎక్స్ తీసుకుంటే అప్పుడు బి వద్ద కోణం ఎంత అయిపోయింది ఇక్కడ 2x. ఎందుకంటే సో ఏ వద్ద కోణానికి బి వద్ద కోణం రెట్టింపు కాబట్టి మనకి ఇది వచ్చింది అనమాట. అయితే యాంగిల్ ఏసిడి అంటే బయటి కోణం అనమాట. మొత్తం ఎంత ఇది 135 డిగ్రీస్ అనమాట. అయితే యాంగిల్ బి విలువ ఎంత అన్నట్టు మీరు గమనిస్తే మనము
ప్రతి పేపర్లో కూడా దాదాపుగా మనకు ఇటువంటి కోణం ఇటువంటి లెక్క మనకు ఉందన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఒక త్రిభుజంలో బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానమైనటువంటి సూత్రంపై ఆధారపడినటువంటి లెక్కలు ప్రతి దాంట్లో కూడా మీరు అందరూ నేర్చుకోవాలి ఇదంతా కూడా. మరి ఇది మనకి కండిషన్ ప్రకారం ఏం చెప్పండి, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని పక్కల కోణం కాకుండా మిగతా కోణాల మొత్తానికి సమానం కాబట్టి వీటి మొత్తము దీనికి సమానం అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 2x ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 135 సమానం అవుతుంది అనమాట. మరి ఎక్స్ ప్లస్ 2x ఎంత 3x అవుతుంది, 3x ఎంత అయిపోయింది 135 సమానమైంది. మరి ఎక్స్ ఎంత అయిపోయినప్పుడు 135/3 క్యాన్సిల్ చేస్తే 3 × 3 3 4 12 3 10 మనకి ఎంత చెప్పండి ఇక్కడ ఎక్స్ మనకు 45 డిగ్రీస్ మనకు వచ్చింది ఇక్కడ. అంటే ఎక్స్ మనకు 45 కాబట్టి కానీ మనకేమంటే ఇక్కడ బి విలువ ఎంతాడు, మరి బి అంటే ఏమనుకున్నాం మనము, సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 2x అనుకున్నాం కాబట్టి మనము 2 × x అంటే 45 డిగ్రీస్, మరి 45 2 ఎంత అయిపోయింది 90 డిగ్రీస్ కాబట్టి సో బి వద్ద కోణం ఎంత అంటే మనకు 90 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది. మరి ఏ వద్ద కోణం ఎంత అయిపోయింది, సో ఎక్స్ ఏ వద్ద కోణం కాబట్టి 45కి సమానం అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 12వ ప్రాబ్లం చూడండి. 12వ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు x² + 3xy + 5y², క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ 2x² - 6xy + 4y² అయినా 2a + b ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇక్కడ ఇవి మనకి బీజీయ సమాసాలు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏమి 2a + b అంటే అర్థమైంది ఇక్కడ ప్లస్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఏ బీజీయ సమాసం యొక్క గుర్తులు కూడా మారవు అనమాట. ఫస్ట్ టైం కావాలి మనకి యాక్చువల్ ఏ ఉంది 2a కావాలి కాబట్టి డైరెక్ట్ రాసి చూడండి ఇక్కడ. సో 2a + b కావాలి ఏం చేయాలి మనం ఏ అనేటువంటి బీజీయ సమాసం ఏం చేస్తాం మనము 2తో గుణిస్తాం. మనం గుణిస్తే ఏమొస్తున్నప్పుడు సో 2 × x², సో 2x² + 2 × 3xy 6xy + 2 × 5y² 10y² అనమాట. ఇది మొత్తం ఏంటంటే మనకు సో 2a యొక్క విలువ అనమాట ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ తర్వాత b యొక్క విలువ ఏముంది ఇక్కడ మనకు ఈ మొత్తం అట్లే రాస్తాం అనమాట. సో ఇక్కడ ప్లస్ కాబట్టి ఎటువంటి గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు మనకు కాబట్టి అదే రాస్తాం చూడండి ఇక్కడ. సో 2x² - 6xy + 4y² అనమాట. ఇదేం చెప్పండి బి యొక్క విలువ అనమాట. తర్వాత మనము సజాతి బదులు క్యాన్సిల్ చేద్దాం మనము +6xy - 6xy రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా సో 2x² + 2x² రెండు కూడా ప్లస్ కాబట్టి ఏం చేస్తాం మనం కలుపుతాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే 4x². నెక్స్ట్ తర్వాత +10y² + 4y² మొత్తం ఎంత అయిపోయింది 10 + 4 14 కాబట్టి 14y² కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 2a + b యొక్క విలువ మనకు 4x² + 14y²కి సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13వ క్వశ్చన్ ఏమందంటే 42 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడినటువంటి వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇది మనకు ఉన్నటువంటి చతురస్రం అనమాట. ఈ చతురస్రం ఏమంది ఇక్కడ మనకు దానికి భుజం ఎంత అంటే 42 సెంటీమీటర్స్ కాబట్టి అన్ని సమానం ఉంటాయి ఇక్కడ. దాంట్లో ఏమైంది ఇక్కడ మనకు లోపల వృత్తం ఉందన్నమాట. అయితే ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు అయితే మనకు తెలుసు ఆల్రెడీ. సో చతురస్రం యొక్క భుజం ఎంతైతే ఉంటుందో వృత్తం యొక్క వ్యాసం కూడా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా, చతురస్ర భుజం అనేటువంటిది ఎంతైతే ఉంటుందో వృత్తం యొక్క వ్యాసం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే వృత్తంలో అంతర్లిఖించబడింది కాబట్టి ఈ రెండు పొడవులు సమానం ఉంటాయి కాబట్టి మరి వృత్తం యొక్క వ్యాసానికి ఫార్ములా డి అనమాట. డి ఎంత అయిపోయింది డి ఈజ్ ఈక్వల్ టు సో 21 సెంటీమీటర్స్. అప్పుడు మనకి ఆరం వస్తుంది. ఆర్ అంటే ఏంటి వ్యాసంలో సగం సో డి అంటే మనకి ఎంత మొత్తం 42 సెంటీమీటర్స్ అనమాట. తర్వాత ఆర్ అంటే ఏమొస్తుంది చెప్పండి వ్యాసంలో సగం కాబట్టి మనకి ఎంత 21 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకు సో వృత్తం యొక్క వ్యాసార్థం అనమాట. అయితే మనకేం కావాలి వృత్త వైశాల్యం కావాలి కాబట్టి సో వృత్త వైశాల్యం ఫార్ములా πr². పై అంటే మీకు తెలుసు సో 22/7. r² అంటే ఏమొస్తుంది ఇది 21² కాబట్టి సో 21 × 21 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ అయితే మనం 7 × 7 7 × 21 సో 22 మూడు ఎంత అయిపోయింది 66 సో 21 మొత్తం గుణిస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. ఎంత చెప్పినప్పుడు సో ఒక 66 సో 6 × 12 6 × 12 13 సో 6 8 1 3 కాబట్టి మొత్తం ఏంటంటే 1386 చదరపు సెంటీమీటర్లకు వృత్తం యొక్క వైశాల్యం సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం నవ్య వాళ్ళ అమ్మ వయసుకు 3 రెట్లు 5 సంవత్సరాల అనంతరం వారి వయసులో మొత్తం 66 సంవత్సరాలు అయినా ప్రస్తుతం యొక్క నవ్య వయసు ఎంత అన్నాడు ఇక్కడ. ఇటువంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు డిఎస్లో రావడం జరిగింది అనమాట. ఇది సో గుర్తుంచుకోవాలి మీరు. సో నవ్య వయసు ప్రస్తుతము ఎక్స్ అనుకుందాం మనము. వారి అమ్మ వయసు ఎంత అయిపోయినప్పుడు నవ్య వయసుకు 3 రెట్లు కాబట్టి ఏమన్నా రాస్తాం వల్ల అమ్మాయి యొక్క వయసు మనము 3x అనుకుంటాం అనమాట. అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత అంటే నవ్య వయసు ఎంత అయిపోయినప్పుడు సో ఇప్పుడు వయసుకి ఏం చేయాలి మనం 5 ఏళ్ళు కలపాలా x + 5. వాళ్ళ అమ్మ కూడా ఏం చేయాలి మనము 5 ఏళ్ళు కలపాలి కాబట్టి 3x + 5 అనమాట. అప్పుడు 5 సంవత్సరాల అనంతరం వయసులో మొత్తం ఎంత 66కి సమానం కాబట్టి రెండు కూడితే మనకి ఎంత 66 రావాలన్నమాట. సో x + 5 ప్లస్ ఎంత అయిపోయింది 3x + 5 = 66 అవుతుంది. తర్వాత x + 3x ఎంత 4x అవుతుంది ఇక్కడ. మరి 5 + 5 10 కాబట్టి 10 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి -66 - 10 ఎంత అయిపోయింది 56 వస్తుంది కాబట్టి 4x = 56 అనమాట. మరి x ఏమొస్తుంది అప్పుడు 56/4 వస్తుంది. క్యాన్సిల్ చేసాము 4 × 4 4 × 4 సో 4 4 కాబట్టి 14 వచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి x అంటే 14 అంటే అర్థం ఇక్కడ మనకు నవ్య యొక్క ప్రస్తుత వయసు అంటే మనకు 14 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట.
తర్వాత 15 క్వశ్చన్ చూడండి. 15 క్వశ్చన్ ఏముందంటే చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయ్యే విధంగా వేర్వేరు పొడవులతో గీయగలిగేటువంటి దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత ఇక్కడ. అయితే చుట్టుకొలత ఫార్ములా దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ L+B అనమాట. ఇది ఏం చెప్పండి దీర్ఘచతురస్రం చుట్టుకొలత. మరి ఎంత ఇచ్చినాం ఇక్కడ 32 కాబట్టి 32 వస్తుంది ఇక్కడ. తర్వాత ఈ 2తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 × 2 2 16 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. L అంటే పొడవు, B అంటే వెడల్పు కాబట్టి పొడవు వెడల్పులో మొత్తం ఎంత కావాలి మనకు 16 కావాలన్నమాట. మరి L+B = 16 అయ్యే విధంగా మనం పొడవులు తీసుకున్నటువంటి విలువలు ఎలా తీసుకుంటామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము రాస్తాం. L మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 అయితే అప్పుడు B ఏం కావాలి చెప్పండి. B 1 కావచ్చు. 15 + 1 16 కావడానికి అనమాట. అదేవిధంగా తర్వాత L 14 అయితే B 2 కావచ్చు. L 13 B 3 అనమాట. మరి L 12 అయితే B ఎంత అయిపోయింది ఇక్కడ 4 అవుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా L 11 అయితే B 5. L 10 అయితే B 6 అవుతుంది. L 9 అయితే B 7 అవుతుంది. అదేవిధంగా L 8 అయితే B కూడా 8 ఉంటుంది అనమాట. ఇవి మనకు కావాల్సినటువంటి మొత్తము వేరువేరు పొడవులతో ఏర్పడేటువంటి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు కావాల్సిన కొలతలు అనమాట ఇవి. కాబట్టి ఎన్ని మొత్తం మీకు 1 2 3 4 5 6 7 8 కాబట్టి మనకు 8 రకాల దీర్ఘచతురస్రాలు చుట్టుకొలత 32 కలిగి ఉండే విధంగా ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 8 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. 8 ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏముందంటే 5/6 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ 36/25 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 0 సూక్ష్మీకరించగా వచ్చేటువంటి విలువ ఎంత అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా భిన్నమించి వాటిపైన ఘాతాంకం మనకు మైనస్ ఉంటే ఏం చేస్తాం మనం సింపుల్గా ఆ లవహారాలను తిప్పి రాస్తే మనకు వచ్చేటువంటి ఘాతాంకము ప్లస్గా మారుతుంది అనమాట. కాబట్టి దీన్ని తిప్పి రాస్తే ఏమొస్తుంది చెప్పండి. 6/5 ఘాతాంకము +3గా మారుతుంది అనమాట. అది తర్వాత ఇక్కడ కూడా 36/25 టు ది పవర్ ఆఫ్ -2 దేని వస్తాం మనము 25/36 టు ది పవర్ ఆఫ్ 2గా రాసుకోవచ్చు. మనకు తెలుసు ఆల్రెడీ. ఏదైనా విలువకు పైన ఘాతాంకం 0 ఉంటే దాని విలువ 1కి సమానం అవుతుంది. 1 రాస్తుంది ఇక్కడ. మీకు తెలుసు a టు ది పవర్ ఆఫ్ 0 = 1 అని చెప్పి. తర్వాత ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ. సరే వీటిని మనం విస్తరించి రాస్తే ఏమొస్తుంది 6/5 హోల్ క్యూబ్ అంటే 6/5 ఇంటూ 6/5 ఇంటూ 6/5 డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ. నేను ఇక్కడ వీటిని మళ్ళీ ఘాతాంకాలు రాసుకోవచ్చు. 25/36 ఇంటూ 25/36 సింపుల్ క్యాన్సిల్ అయితే మనము 6 ఎంత 36 కాబట్టి 36 క్యాన్సిల్ ఇక్కడ. తర్వాత 6 × 6 6 36 ఇక్కడ కూడా 5 5 25 క్యాన్సిల్ ఇక్కడ. మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 ఉంటుంది ఇక్కడ. 5 × 5 5 ఇక్కడ. తర్వాత ఏమొచ్చినప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఎన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ఏముంది 5/6 కాబట్టి మొత్తం మీద ఆన్సర్ ఎంత అంటే 5/6కు సమానం కావడము జరిగింది. కాబట్టి దానికి విలువ ఏంటంటే 5/6కి సమానమైంది. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ ఏమంటే ప్రక్క పటం ఆధారంగా సర్వసమాన త్రిభుజాలు ఏమైనా ఇక్కడ. అయితే పటం మనకి ఏమని చెప్పిన ఇక్కడ ఈ పటంలో మనకు అన్ని భుజాలు కూడా సమానం అంటే అర్థమైంది. ఇక్కడ ఇది ఒక రాంబస్ అనమాట. ఇది రాంబస్లో అన్ని భుజాలు సమానం ఇక్కడ రాంబస్గా తీసుకుంటాం మనం. అయితే భుజాల ప్రకారం తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్లు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి అనమాట. ఎందుకోసం అంటే ఈ త్రిభుజం ఈ రెండు కూడా మనకు సర్వసమానంగా ఉంటాయి. అయితే భుజాల ప్రకారం తీసుకుంటే మనకు ఈ భుజం సమానం. తర్వాత ఇది ఉమ్మడి భుజం కంటే సమానం అయితే. కానీ మనం ఏం చేయాలి మనము కోణాల ప్రకారం కూడా చూసుకోవాలి మనం. ఎందుకోసం అంటే ఈ రాంబస్లో మనం ఏబి ఒక కర్ణం తీసుకుంటే ఈ కర్ణం ఏం చేసింది చెప్పండి ఇక్కడ. అయితే మీకు తెలుసు ఆల్రెడీ రాంబస్లో కోణాలు ఎలా ఉంటాయి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. కాబట్టి సి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో మనకు డి వద్ద కోణం కూడా అంతే ఉంటుంది అనమాట. అయితే ఈ రెండు కోణాలు సమానం ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రాంబస్లో ఒక కర్ణం గీసినప్పుడు మనకి ఉన్నటువంటి ఒక కోణం వద్ద ఏర్పడినటువంటి ఆపోజిట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ మన త్రిభుజం ఏబిసిలో ఏ వద్ద ఉన్నటువంటి కోణము త్రిభుజం ఏబిడిలో ఉన్నటువంటి బి వద్ద కోణానికి సమానం ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రెడ్ మార్క్తో సూచించారు ఇక్కడ. రెడ్ మార్క్ ఇక్కడ రాసిన ఇక్కడ ఇక్కడ ఏ వద్ద కోణము ఇక్కడ బి వద్ద కోణానికి సమానం. ఇక్కడ ఇందులో త్రిభుజం ఏడిబిలో ఏ వద్ద కోణము త్రిభుజము ఏబిసిలో ఇక్కడ మనకి బి వద్ద కోణానికి సమానం అనమాట. కాబట్టి ఈ కోణాల ప్రకారం చూసుకుంటే మనము ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఏమంది ఇక్కడ త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం ఏబిడి అంట త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏబిడిలలో మరి ఏ వద్ద కోణము ఏ వద్ద కోణానికి సమానం అంట. మరి ఏ వద్ద కోణం ఏ వద్ద కోణానికి సమానమైందే కాలేదు కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం బిఏడి చూడండి ఇక్కడ ఏ వద్ద కోణం బి వద్ద కోణానికి సమానం ఏ వద్ద కోణం బి వద్ద కోణానికి సమానం అయిపోయింది. ఓకే ఇది ఇట్లా తీసుకున్నా ఓకే. తర్వాత బి వద్ద కోణం ఏ వద్ద కోణానికి సమానము మరి బి వద్ద కోణం ఏ వద్ద సమానమైనా లేదు ఇక్కడ. ఫస్ట్ ఈ రెండు సమానం అనుకున్నాం సెకండ్ ఈ సమానమైన ఇక్కడ. మరి సి వద్ద కోణం డికి సమానం కాబట్టి రెండు సమానం కాబట్టి ఓకే ఇక్కడ. కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా థర్డ్ ఒకసారి చెక్ చేస్తే మనము త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం డిబిఏ అంట. మరి ఏ వద్ద కోణము డి వద్ద కోణానికి సమానం అవుతుంది. త్రిభుజం ఏబిసిలో ఏ వద్ద కోణము త్రిభుజం డిబియులో డి వద్ద కోణానికి సమానం అవుతుందా కాదు. ఎందుకంటే
ఏ వద్ద కోణం అంటే ఇలా ఉంది, డి వద్ద కోణం ఇలా ఉంది కాబట్టి రెండు కూడా సమానం కాదు కాబట్టి మీకు ఇది ఆన్సర్ కాదనమాట. తర్వాత సో లాస్ట్ తీసుకుంటే త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం డిఏబి, ఇక్కడ కూడా ఏ డికి సమానం అంటే ఏ వద్ద కోణం డికి సమానం కాదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. కాబట్టి సో ఈ యొక్క కోణాల ప్రకారం మనకు సర్వసమాన త్రిభుజాల నియమాన్ని పాటించేటువంటి కండిషన్ మనకి ఏమంటే రెండోది అనమాట త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజము బిఏడి మాత్రమే రెండు కూడా మనకు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. కేవలం భుజాల ప్రకారం మాత్రమే కాకుండా సో వాటిలో ఉన్నటువంటి అనురూప కోణాలు కూడా మనము సమానంగా తీసుకుంటేనే మనకు సర్వసమ త్రిభుజాలు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్ ఏముందంటే క్రింద ఇచ్చినటువంటి కోణాల నిష్పత్తులు చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడంది ఏదన్నారు. ఇక్కడ మనకి 4 నిష్పత్తులు ఇచ్చింది. ఇక్కడ ఈ 4 ఆప్షన్లలో ఇచ్చినటువంటి 4 నిష్పత్తులలో దేనివల్ల మనకు చతుర్భుజ నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ మనకు 1, 2, 3 వల్ల మనకు చతుర్భుజ నిర్మాణం సాధ్యం అవుతుంది. మళ్ళీ ఎందుకోసం 4th వల్ల కాదు, మనకు యాక్చువల్గా 4th మనకు అవసరం అనమాట. సో దీనివల్ల మనం చతుర్భుజ నిర్మాణం సాధ్యం కాదు. ఎందుకోసం అంటే ఇక్కడ కోణాల నిష్పత్తులు గమనించినట్లయితే మనము 1:2:3:6 అనమాట. ఇందులో మనకి 4 కోణాల నిష్పత్తులు ఇస్తే ఇక్కడ మనకు ఈ 3 కోణాలు ఏవైతే ఉన్నాయో 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఈ కోణాల మొత్తం అనేటువంటిది కేవలం 4వ కోణానికి సమానం కావడం జరిగింది. కాబట్టి మీకు తెలుసు చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాల మొత్తం ఎంతకు సమానము 360కి సమానం అవుతుంది అనమాట. మరి ఇక్కడ మనకు మొత్తం ఎన్ని భాగాలు మనకి ఇక్కడ మొత్తం 4 కోణాలు 1, 2, 3, 4 ఉన్నాయి. మొత్తం భాగాల సంఖ్య ఎంత 6 + 3 + 2 + 1 అంటే మొత్తము 12 భాగాలు. కాబట్టి సో ఈ పెద్ద కోణం ఎంత వస్తుందో కనుక్కుందాం మనం. పెద్ద భాగం విలువ ఎంత ఇక్కడ మనకు 6. సో బై మొత్తం భాగం ఎంత 12. సో ఇంటూ ఎంత చెప్పండి 360 అనమాట. మరి సో 12 ఎక్కం 12 30 36 ఎంత చెప్పండి 180. కాబట్టి సో మనకు 6వ భాగం ఏదైతే ఉంటుందో దీని వద్ద వచ్చేటువంటి కోణం ఎంత మనకు 180 డిగ్రీస్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మనకు చతుర్భుజం ఎలా తీసుకున్నాం మనం, ఒక ఇక్కడ ABCD తీసుకుంటే ఇక్కడ 1 నిష్పత్తి, తర్వాత 2, తర్వాత 3, ఇక్కడ 4 తీసుకుంటే మనం 4 వద్ద ఎంత మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 భాగాలు. కాబట్టి మరి ఇక్కడ 6వ నిష్పత్తి విలువ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు కోణం ఎంత కావాలో మనకి 180 రావాలో మనకి. అంటే సో 180 వస్తే యాక్చువల్గా అక్కడ మనకు ఉండేటువంటి కోణం ఎలా ఉండాలి చెప్పండి, అక్కడ మనకి సరళరేఖ ఉండాలి అక్కడ. ఎందుకంటే మనకి సరళరేఖపై ఏర్పడే కోణం మాత్రం 180కి సమానం అవుతుంది. కానీ ఇక్కడ మనకి శీర్షం ఉంది ఇక్కడ, కానీ శీర్షం వద్ద ఎప్పుడు కూడా మనకు అంటే సో 2 భుజాలు తక్కువ మనకి ఈ విధంగా ఉన్నప్పుడు వాటి వద్ద ఉన్నటువంటి కోణం మనకు 180 డిగ్రీస్ ఉండదు. యాక్చువల్గా 180 ఉంటే ఖచ్చితంగా ఏమో మనకి అక్కడ ఒక సరళరేఖ ఉండాలి. అంటే ఒక సరళరేఖపై కోణం మాత్రం 180కి సమానం అవుతుంది. కాబట్టి మనకి శీర్షం కావాలి. కాబట్టి మరి ఇక్కడ మనకు సరళరేఖ ఏర్పడినట్లయితే అప్పుడు మనకి ఏర్పడేది ఏమిటి, ఇక్కడ మనకు త్రిభుజం ఏర్పడుతుంది. కానీ మనకి ఇక్కడ మనకు చతుర్భుజం ఏర్పడదు. సరే, చతుర్భుజం కూడా కాదు, ఇక్కడ మనకు చతుర్భుజం ఏర్పడదు. కాబట్టి సో మనకి ఇది సాధ్యం కానటువంటి కొలత. ఎందుకోసం అంటే 180 ఉంటే ఈ ఒక్క కోణమే 180 అయితే మిగతా కోణం మొత్తం 180కి సమానం అయితే యాక్చువల్గా మనకి శీర్షం అనేటువంటిది ఏర్పడదు. కాబట్టి మనకు 4th ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. ఇది ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ క్రింది వాణిలో విచలన పద్ధతిలో అంక మధ్యమం గణించడానికి సూత్రం ఏదన్నా ఇక్కడ దీనికి సింపుల్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI dA బై సిగ్మా FI, ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఏ అంటే ఏం చెప్పండి, విచలన పద్ధతులు మనం ఊహించినటువంటి సగటు అనమాట, ఊహించిన సగటు. మరి FI అంటే పౌనపున్యాల మొత్తం, DI అంటే ఇక్కడ మనకు XI మైనస్ E అనమాట. అంటే మనకు ఉన్నటువంటి తరగతి మధ్య విలువల నుంచి మనము ఊహించిన సగటును తీసేస్తే వచ్చేటువంటి విలువ అనమాట. మరి సిగ్మా FI అంటే కూడా పౌనపున్యాల మొత్తం అనమాట. సో యాక్చువల్గా ఇది సూత్రంగా ఇదేమంటే మామూలుగా మనకి సిగ్మా XI బై N కూడా మనకు సగటుకు సూత్రం అవుతుంది. అయితే విచలన పద్ధతి ప్రకారం సూత్రంగా కూడా మనకు సాధారణ పద్ధతి ప్రకారం సూత్రం అవుతుంది అనమాట ఇది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ కావడం చెప్తుంది అనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ ఏమందంటే సో 8, 11, 14, 17, P 13, 9, 7ల అంక మధ్యమం P+2 అయితే P విలువ ఎంత మీకు తెలుసు ఆల్రెడీ. సో x బార్ ఈక్వల్ టు అంక మధ్యమం x బార్ ఈక్వల్ టు సూత్రం ఏం చెప్పండి, సిగ్మా XI బై Nకి సమానం అవుతుంది. రాశుల మొత్తం మీద రాస్తానికి అనమాట. మరి x బార్ మనకి ఎంత ఇచ్చింది చెప్పండి, ఇక్కడ P+2 అనమాట. కాబట్టి సో P+2 ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం అంటే ఇవన్నీ కలపాలి మనము. సో 8 + 11 + 14 + 17 + P+ సో 13 + 9 + 7. సో వీటి మొత్తం సంఖ్య ఎంత చెప్పండి, మొత్తం వీటి మొత్తం సంఖ్య 8 ఉంది ఇక్కడ. 1 2 3 4 8 కాబట్టి 8 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × P. సో 8P + 8 2 16 ఇక్కడ. మొత్తం ఇవన్నీ పూర్తి మనకి ఏమొస్తుంది చెప్పండి, సో 79. 8 + 11 + 14 + 17 + 13 + 9 + 7 మొత్తం 79 + P తెలియదు అట్లా పెట్టేస్తుంది ఇక్కడ P అనమాట. ఇక్కడ మరి P ఉత్తల కోసం మైనస్ అవుతుంది అనమాట. సో 8P - P ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 79 - 16 అనమాట. మరి తీసేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 8P - P 7P 79 - 16 ఎంత చెప్పండి, ఇక్కడ 63 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 7 × 7 సో 7 × 9 = 63. కాబట్టి P విలువ మనకి ఎంత అంటే సో 9కి సమానం కావడం జరిగిందనమాట ఇది. సో డిఎస్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లలో
వచ్చినటువంటి ఆన్సర్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.